హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చే అమావాస్య అంటే డిసెంబర్ 1 రోజు ఈ రాశి వారికి కామ కోరికలు ఎక్కువై పురుషులు కనిపిస్తే చాలు చాలా విపరీతంగా ప్రవర్తిస్తారు. అమావాస్య రోజు వీరి కామానికి హద్దులు అనేదే ఉండదు. ఈ రోజు వీరికి తెలియకుండానే చాలా వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి పురుషులు కనిపిస్తే చాలు వారిని కామంతో కట్టిపడేస్తూ ఉంటారు. వీరి కామాన్ని తట్టుకోవడం ఏ పురుషుని వల్ల కాదు. ఇలాంటి స్త్రీలు ఎదురుపడితే ఏ పురుషులు అయినా సరే తప్పించుకొని తిరగాల్సిందే. అంతటి కామ పిచ్చి ఉంటుంది వీరికి. పురుషుల మీద ఎలా కామాన్ని ప్రదర్శిస్తారో, ఇంతకీ ఏ ఏ రాశుల వారు ఇలా ప్రవర్తిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి, కుంభరాశి, కర్కటక రాశి ఈ ముగ్గురు రాశుల వారికి అమావాస్య వచ్చిందంటే చాలు విపరీతమైన కామకోరికలు కలుగుతాయి. అమావాస్య రోజు ఏ మగాడు ఎదురుపడిన వారిని అస్సలు వదిలిపెట్టరు. వారి మీద పడి శృంగారం కావాలని అడుగుతారు. వాళ్ళు లేదు కాదు అంటే అస్సలు ఒప్పుకోరు. వారి మీద పడి వారిని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం చేస్తూ ఉంటారు. కామంతో తహతహలాడిపోతూ ఉంటారు. కానీ ఈ రాశుల వాళ్ళు కేవలం అమావాస్య రోజు మాత్రమే ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో అందరిలా బాగానే ఉంటారు. ఇవన్నీ వీరికి తెలియకుండానే చేస్తారు. మరుసటి రోజు చూస్తే వాళ్ళకేమీ గుర్తుండదు. మళ్ళీ అమావాస్య వచ్చే వరకు వీళ్ళు మామూలుగానే ఉంటారు. వీరికి శృంగార కోరికలు ఎక్కువై పరపురుషులను ఏమాత్రం సిగ్గు లేకుండా అడుగుతూ ఉంటారు. మగాళ్లను తమ వశం చేసుకుని వారితో శృంగారాన్ని అనుభవించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారి సన్యాలను బయటపెట్టడం, పెదవులను కొరకడం, కన్ను కొట్టడం, బొడ్డులో పదే పదే వేలు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. తమ బొడ్డులో వేలు పెట్టి తృప్తి పడుతూ ఉంటారు. పురుషులతో తమకు నచ్చిన రీతిలో శృంగారాన్ని చేయించుకుని తృప్తి పడుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.